పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీలో కొత్త వారికి మాత్రమే ఛాన్స్, క్షేత్రస్థాయి ఎన్నికల సమరశంఖం పూరించిన సీఎం. స్థానిక ఎన్నికలపై తేల్చేసిన పార్టీ అధినేత, కొత్త నాయకత్వానికి యువతకు అవకాశం. కూటమి బంధం మరింత బలపడేలా కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారబోతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఇప్పటి నుంచే సమరసన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రాలయంలో నిర్వహించిన కీలక సమన్వయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పార్టీ అంతర్గత వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో నిర్లక్ష్యం వహించే నాయకులను పక్కన పెట్టడానికి వెనకాడబోనని, పనితీరు ఆధారంగానే గుర్తింపుంటుందని హెచ్చరించారు. ఓటమి చవి చూసిన వారికి బదులుగా కొత్త నాయకత్వానికి యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్పడం ద్వారా పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయనే విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించారు. మంత్రాలయ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వర్గ రాజకీయాలకు తావు లేకుండా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. వ్యక్తిగత ప్రతిష్టల కంటే పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డికి పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలని, ఆయన నాయకత్వంలోని నియోజకవర్గాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అదే సమయంలో సీనియర్ నాయకుడు తిక్కారెడ్డి సేవలను తక్కువ చేయట్లేదని, ఆయన అనుభవాన్ని రాష్ట్ర స్థాయిలో పార్టీ ప్రతిష్టత కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని వెల్లడించారు. ఇద్దరు నేతలు తమ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి ఉమ్మడిగా పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. 2029 ఎన్నికల్లో మంత్రాలయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని, రాఘవేంద్రారెడ్డిని భారీ మేజార్తో గెలిపించే బాధ్యతను కార్యకర్తలు భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేవలం ఎన్నికల వరకే పరిమితం కాదని, భవిష్యత్తులోనూ ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. భాగస్వామ్య పార్టీలైన జనసేన, భారతీయ జనతా పార్టీలో ఉన్న సమన్వయాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసుకోవాలని పార్టీ నాయకులకు నిర్దేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా 3 పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాయకుల మధ్య ఎలాంటి ఈగోలు ఉండకూడదని, క్షేత్రస్థాయిలో ఉన్న సానుకూల వాతావరణాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని తెలిపారు. సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి పార్టీల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్రబాబు సమాచారం ఇచ్చారు. ఈ తక్కువ సమయంలోనే నాయకులు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుస్తున్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి వివరించాలని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని, ఇందులో సోషల్ మీడియా వేదికలను కూడా విస్తృతంగా వాడుకోవాలని సూచించారు. కార్యకర్తల త్యాగాలు, కష్టపడే తత్వమే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని కొనియాడిన ముఖ్యమంత్రి, నాయకులు ఎల్లప్పుడూ కార్యకర్తలను గౌరవించాలని, వారి సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగానే నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోలేని నాయకులను నిర్మోహమాటంగా పక్కన పెడతామని, ప్రజాదరణ ఉన్న కొత్త ముఖాలకు బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. పార్టీ విజయం కోసం రాత్రింపవళ్లు కష్టపడే సాధారణ కార్యకర్తలకు కూడా తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎంతటి వారినైనా క్షమించే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. పార్టీలో సమూల మార్పులు అవసరమైన చోట ఖచ్చితంగా మార్పులు చేసి తీరుతామని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని, అదే సమయంలో బాధ్యతాయుతమైన భయాన్ని చంద్రబాబు కలిగించారు. అంకిత భావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగరవేయడమే అందరి ముందున్న ఏకైక లక్ష్యం కావాలని ఆయన ముగించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.